పెళ్లి మండపానికి 7 లక్షలు, డెకరేషన్‌కి కలిపి 3 లక్షలు, ఫుడ్‌కి 2 లక్షలు. అయితే ఫోటోగ్రఫీ మర్చిపోయాననుకుంటా 1 లక్ష. దీనితో పాటు డ్రెసెస్ దీనికి 1,00,000 వరకు పట్టొచ్చు. ఏంటి ఇలా లెక్కలేస్తున్నానని అనుకుంటున్నారా? నేనేమి వెడ్డింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏం స్టార్ట్ చేయలేదండి. మన దేశంలోని సగటుగా ఒక యావరేజ్‌గా పెళ్లి చెయ్యాలి అని ఎవరన్నా ముందుకు వచ్చినట్టయితే ఇంత మాత్రం బడ్జెట్‌ని కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఏంటి? అయ్య బాబోయ్! ఇంత డబ్బులు దాచిపెట్టాలి అనంటే నేను ఒక బ్యాంకే కన్నం వేయాలేమో అనే థాట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎవరికైతే పెళ్లి ఈ మధ్యన ఫిక్స్ అయిందో లేకపోతే పెళ్లి చేసుకోవాలి ఇటువంటి ప్రణాళికలు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి అని అనుకుంటున్న పెద్దలకి కూడా ఈ ఖర్చులన్నిటిని చూసి కొంచెం గుండె గాబరా అనేది చూస్తూనే ఉంటున్నాం. కోవిడ్-19 వచ్చినప్పుడు అంతా ఇంట్లోనే జరిగిపోవడంతో ఖర్చులు అనేవి తగ్గి ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ యొక్క నంబర్స్ అనేవి పడిపోవడం చూసాము. కానీ కోవిడ్-19 అయిపోగానే మళ్ళీ అంతా నార్మల్కి వచ్చేసింది కాబట్టి మన దేశం యొక్క వెడ్డింగ్ ఇండస్ట్రీ పరంగా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కానీ చూస్తే ప్రతి సంవత్సరం 7-8% వరకు పెరిగే సూచనలు కనిపిస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం 2023-24లోని ఈ పర్టికులర్ వెడ్డింగ్ ఇండస్ట్రీ యొక్క టోటల్ విలువగానే చూస్తే $75 బిలియన్ వరకు బిజినెస్ని చేసిందని తెలుస్తుంది. అండ్ అందులోని చాలా ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటి అని అంటే డిసెంబర్ 2023లోని దాదాపుగా పెళ్ళిళ్ళు అయిన దాంట్లోని తీసుకున్న ఖర్చు ప్రకారంగా కానీ స్టాటిస్టిక్స్ తీసి చూస్తే దాంట్లోని 26% వరకు పర్సనల్ రుణాలని తెచ్చుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక పెళ్లి చేయాలనంటే ఇంట్లో పెద్దలు లేకపోతే తల్లిదండ్రులు అప్పటిదాకా దాచుకుని ఎక్కడైనా పెట్టుబడి చేసి వచ్చిన ఆదాయంతో పెళ్లి కోసం కూడా ఆలోచించి ఆ డబ్బులంతటిని బయటికి తీసి ఖర్చు పెట్టడం చూస్తాము. ఇంకొంతమంది కొంచెం ఆర్థిక స్వేచ్ఛని పొంది అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగోలేకపోతే పిల్లలే వాళ్ళ మీద ఆ బర్డెన్ని వేసుకుని ముందుకు వెళ్ళి పర్సనల్ లోన్స్ కింద చిన్న చిన్న రుణాల కింద క్రెడిట్ కార్డ్స్ మీద పేమెంట్ చేసేసి అప్పుడు ఖర్చులు అయిపోయిన తర్వాత మళ్ళీ అది కట్టుకోవడం లాంటివి చేస్తున్నారు. అయితే ఈ వీడియోలోని ఎందుకు పెళ్లి గురించి ఇంత ముఖ్యంగా నేను వివరిస్తున్నాను అని అంటే పెళ్ళి అనేది చాలా వరకు సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇటువంటి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న ఒక విషయమే. అయితే ఈ పర్టికులర్ రోజుని అందరం కూడా చాలా టెన్షన్ ఫ్రీగా, స్ట్రెస్ లేకుండా ఒక మంచి రోజుగా సంతోషాన్ని తీసుకొచ్చి పెట్టాలి. ఎటువంటి ఆర్థిక ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక టెన్షన్స్ లాంటివి క్రియేట్ చేస్తున్న దానికి ఈ వీడియోలోనే మనము అసలు పెళ్లి మీద పెళ్లికి అయ్యే ఖర్చులు వివిధ రకాల విషయాల మీద ఎలా మనం తగ్గించుకోవచ్చు అనే దాని మీద ప్రత్యేకంగా చూసి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మేము ఆర్థికంగా మీ యొక్క వ్యక్తిగత ఆర్థిక విషయాలతో పాటుగానే అసలు మార్కెట్స్లో ఏం జరుగుతున్నాయి లేకపోతే ఎటువంటి విషయాలని మీరు పరిగణనలోకి తీసుకున్న తర్వాత పెట్టుబడి చేయాలి అనే వాటి మీద ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని తీసుకొస్తూనే ఉంటాం. నేను సి హిరణ్మయి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పెళ్లికి అయ్యే ఖర్చులని సులువుగా ఎలాగా కొంచెం తెలివితో తగ్గించుకోవడం. సో ఇదివరకటి చెప్పినట్టుగానే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. సో ఈ పర్టికులర్ రోజు ఒక 2 కుటుంబాలు కలుస్తున్నాయంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవడంతో పాటు సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలని వివిధ రకాల విషయాల్ని చూస్తాము. సో అదేదో ఒక కట్టుబాట్లాగో లేకపోతే ఒక ఫంక్షన్లా చేసేయడం కన్నా కూడా చాలా ముఖ్యతని అంటే కల్చరల్గా కూడా సాంప్రదాయాల ఆధారంగా కూడా చూస్తే పెళ్ళి అనేది ఒక చాలా ముఖ్యమైన పొజిషన్ని ఏ రిలీజన్ అంటే ఎటువంటి మతాలు కానీ ఎటువంటి కులాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ముఖ్యంగా తీసుకునే విషయం అని చెప్పుకోవచ్చు. సో పెళ్లి అని అనగానే నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఖర్చు అనేది మన మైండ్లోకి వెంటనే వచ్చేస్తుంది. సో ఒక పెళ్లికి ముందే మనం ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఒక బడ్జెట్ అనేది ఏర్పరచుకోవాలి. ఏదో ఒక విషయం మీద కూడా ఒక పట్టు సాధించాలి అని అంటే ఒక పేపర్ తీసుకుని అక్కడ పెన్ను పెట్టి పేపర్ మీద అసలు ఎలాంటి ఖర్చులు అవుతాయి బడ్జెట్ని తయారు చేసుకునే విధం చాలా సులువండి. మీ దగ్గర ఇప్పటి వరకు ఈ పర్టికులర్ కార్యక్రమం అంటే పెళ్లి కోసం అనంటూ ఎంత దాచుకున్నారు ఎంత ఆదాయం అనేది వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి అని అనుకుంటున్నారు అనేది ఒక రఫ్ బడ్జెట్ వేసుకోవాలి. దాంతోపాటుగా మీరు ఎంతవరకు దాచిపెట్టుకున్నారు అనే దాన్ని బయటికి తీసి దాని గురించి కూడా లెక్క కట్టాలి. అండ్ అలా మనం చేస్తున్నప్పుడు ఒక విషయానికి ఒక కార్యక్రమానికి ఇక్కడ తగ్గించుకోవచ్చు, ఇక్కడ పెరిగించుకోవచ్చు, ఇక్కడ పెంచవచ్చు, ఇట్లాంటి మార్పులు చేర్పులు అనేవి చేయొచ్చు అని మనకి తెలుస్తుంది. సో అన్నిటికీ మూలమైనది బడ్జెట్ని ఏర్పరచుకోవడం. సో బడ్జెటింగ్ అనేది మన యొక్క వ్యక్తిగత ఆర్థిక విషయాలు, ప్రణాళికలు వేసుకునేటప్పుడు మాత్రమే కాకుండా ఇలాంటి పెళ్లి అనే పెద్ద విషయాలు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సినది పెళ్లికి కార్యక్రమాల్ని ఫిక్స్ చేసుకోవడానికన్నా ముందే ఒక బడ్జెట్ని ఏర్పరచుకోవడం. ఎంత వస్తుంది అండ్ ఎన్ని ఖర్చులు అవుతాయి అనే దాని మీద ఒక అవగాహనని పెంచుకోవడం. సో సింపుల్గా 3 స్టెప్స్లో పెళ్లికి కావాల్సిన బడ్జెట్ని తయారు చేసుకోవడానికి మొట్టమొదటిది ఒక రఫ్ ఎస్టిమేట్ని తయారు చేసుకోవడం.
అంటే పెళ్ళికి ఇంత ఖర్చు అవ్వచ్చు అనే ఒక అంచనాని వేసుకోవడం. అది 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇలాగా వేరీ అవ్వచ్చు అనమాట. కాకపోతే ఒక అంచనా అనేది చాలా ముఖ్యం. రెండోది, ఇలా మీరు అంచనా చేసుకున్న మొత్తంలోని వివిధ రకాల కార్యక్రమాలకి ఎంతెంత అవ్వచ్చు అనే దాన్ని ఇప్పుడు మనం విడదీయాలి. సో ఒక ఉదాహరణకి 10 లక్షలు అని అనుకుందాం. సో ఈ 10 లక్షల్లోని కొంత మండపానికి, కొంత డెకరేషన్కి, కొంత బట్టలకి, కొంత ఫుడ్కి, సో కొంత ఫోటోగ్రఫీకి, సో ఇటువంటి వాటి మీద ఎంతెంత అవుతాయని తెలుసుకోవాలి. సో ఎంతెంత అవుతాయని తెలుసుకోవాలంటే వాటికి సంబంధించిన వివరాలని కనుక్కోవాలి. ఏ ప్రాంతంలో అయితే పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారో చుట్టుపక్కల ఎలా ఉన్నాయి రేట్స్, ఎట్లాంటి ధరల్లోనే మనం ఇటువంటి సేవల్ని తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది రెండవది. మూడవది, ఎప్పుడు మనము ఇంత అవుతుంది అండ్ వివిధ రకాల కార్యక్రమాలకి ఇంత అవ్వచ్చు అనే విషయం మీద ఒక పట్టు అనేది సంపాదించుకుంటామో అప్పుడు ఇక్కడ తగ్గించుకోవచ్చు, ఈ కార్యక్రమం నుంచి ఇది తగ్గితే అది ఇంకో చోట మనం పెట్టుకోవచ్చు అనే మార్పులు చేర్పులు, హెచ్చు తగ్గులు అనేది మనం అక్కడ చేసుకోవచ్చు. సో ఈ తీరుగా మనం ఒక బడ్జెట్ అనేది ఏర్పరచుకోవాలి. సో బడ్జెట్ తయారైపోయింది, కొన్ని వివరాలని బేసిక్గా మనం అందరం కూడా తీసుకున్నాము అండ్ నంబర్స్ పైన మనకు పట్టు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూడబోయేది 5 విషయాలు, అంటే 5 వివిధ రకాల విషయాలు ఏవైతే పెళ్లికి చాలా ముఖ్యమైన పాత్రని వహిస్తాయో వాటిని ఎలాగా వాటి మీద పెట్టే ఖర్చుని ఎలా తగ్గించుకోవాలని తెలుసుకుందాం. మొట్టమొదటి, పెళ్లి అని అంటే మండపం. ఎవరు కూడా ఈ మధ్యన ఇంట్లో చేసుకోవట్లేదు కాబట్టి మండపాలకి వెళ్ళి లేకపోతే ఒక లొకేషన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి పెళ్లిని సెలబ్రేట్ చేసుకోవడము అండ్ అందరినీ పిలవడము, బంధుమిత్రుల సమేతంగా పెళ్లిళ్ళని అయితే చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ దాదాపుగా అధికంగా మనం పెళ్లికి అయ్యే ఖర్చు మండపం పైనే పెడుతున్నామని తెలుస్తుంది సర్వే ఆధారంగా. అయితే దీన్ని ఎలా మనం తగ్గించుకోవడం? సో జనరల్గా ప్రాంతానికి సంబంధించినట్టు లేకపోతే మన కల్చర్స్కి సంబంధించినట్టు వివిధ రకాల పెళ్ళిళ్ళని వివిధ రకాల డేట్స్లోని మాసాల్లోనే చేస్తాము. సో మనము తెలుగు క్యాలెండర్ని ఫాలో అవుతాము కాబట్టి మనకు కొన్ని మాసాలు తేదీలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ముహూర్తాన్ని ఎవరు తప్పించలేరు. కాకపోతే ఒక పెళ్ళిళ్ళ సీజన్ అని బిజీగా కొన్ని సీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. అటువంటి పెళ్లి సీజన్స్ వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టించుకునేటప్పుడు కొంచెం మనము ఒక 2-3 విషయాలను అయితే మార్చుకోగలిగితే తప్పకుండా అవి పాటించాలి. ఎందుకు అని అంటే వీక్ ఎండ్స్లో కానీ పెట్టుకున్నట్టయితే, సాటర్డే సండేలో పెట్టుకున్నట్టయితే కొంచెం మన ఖర్చు అనేది అటు ఇటుగా అవుతుంది. ఎందుకంటే అది పెళ్ళిళ్ళ సీజన్, మండపాలకి ఎక్కువ డిమాండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి. సో ఒక వీక్ డేలో కానీ పెట్టుకున్నట్టయితే అండ్ అలానే పెళ్లి ముహూర్తానికి వచ్చే టైం, సో ఇప్పుడు ఒక రోజును చూసారనుకోండి, అదే ముహూర్తానికి వేరే చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి. సో అటువంటి ముహూర్తాన్ని సెలెక్ట్ చేసుకుని కానీ వెళ్తే తప్పకుండా అప్పుడు ఆ మండపాలు దొరక్క కొంచెం ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. సో ఎప్పుడు కూడా బిజీ డేస్ కాకుండా, అంటే ముహూర్తం ప్రకారంగానే బిజీ డేస్ కాకుండా ఉన్నప్పుడు అటువంటి లెస్ బిజీ డేస్ని కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన ఖర్చు అనేది తగ్గుతుంది. రెండోది, కామన్గా అందరూ ఒకే మండపం, అంటే చాలా వరకు అదే ప్రాంతంలోని 1-2 మండపాలు ఫేమస్గా ఉంటాయి. అక్కడికే వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇటువంటి ముహూర్తం రోజు, బిజీగా ఉండే రోజు అని అంటే మీరు ఖచ్చితంగా ఎక్కువే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ హోటల్స్, రిసార్ట్స్ బ్యాంక్వెట్ హాల్స్, మండపాలు వీటికన్నా కూడా ట్రెండ్ అనేది మారింది. కొంచెం సిటీకి అవుట్స్కర్ట్స్కి వెళ్ళి ఫామ్ హౌసెస్లోని ఓపెన్ ప్లేసెస్లోని పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటున్నారు. సో ఇలాగానే మీరు ఆర్గనైజ్ చేయగలిగితే అండ్ అందులో కూడా మీ సొంత మనుషులతోటి, తెలిసిన వాళ్ళ రెఫరెన్సెస్ తోటి డెకరేషన్ అండ్ ఫుడ్ క్యాటరింగ్ని కూడా పెట్టగలిగితే తప్పకుండా తగ్గుతుంది. సో నేను ఈ చెప్పిన చిట్కాలన్నింటినీ కూడా మీరు ఒక పెళ్లి మండపం సెలక్షన్లో కానీ వాడినట్టయితే మీకు అయ్యే ఖర్చు కన్నా 50% వరకు తగ్గించే అవుతుందని నమ్ముతున్నాను. రెండవది, ఫుడ్, భోజనం. సో చాలా వరకు మనం పెళ్ళిళ్ళు వెళ్ళేటప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం అక్కడ మంచి భోజనం అనేది దొరుకుతుందని. సో ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసేటప్పుడు మన దగ్గర భోజనం చేస్తే ఈ పెళ్లిలో భోజనం చేస్తే ఇది కొన్ని తరాలకి గుర్తుండిపోవాలి అని అనుకుంటారు. అయితే ఇటువంటి వాటి మీద కూడా మనం ఎక్కువే ఖర్చు చేస్తాం. సో మనం పెళ్లిలోని భోజనాల పైన పెట్టే ఖర్చుని ఎలా తగ్గించుకోవడం? చాలా మంది కూడా ఏమనుకుంటారు అని అంటే కొంచెం స్పెషల్గా ఉండడం కోసము మన దేశానికి సంబంధించిన ఫుడ్ మాత్రమే కాకుండా విదేశాల్లో ఏదైతే ఫుడ్ స్పెషల్గా ఉంటుందో అవన్నీ కూడా తెప్పించేసి మనం పెట్టించేద్దాము, అప్పుడు చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అని అనుకుంటాం. కాకపోతే ఏ ప్రాంతంలో అయితే మనం పెళ్లి చేసుకుంటున్నామో మన యొక్క సాంప్రదాయాలు, పద్ధతుల ప్రకారంగా ఒక మంచిగా తృప్తిగా కానీ అన్నిటినీ పెట్టి భోజనం కానీ వడ్డించగలిగితే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేసి అది బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫుడ్ని కానీ ఇంక్లూడ్ చేసినట్టయితే, విదేశీ డిషెస్ కానీ మీ యొక్క మెనూలో పెట్టినట్టయితే తప్పకుండా ప్లేట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో అందుకని ఎప్పుడన్నా ఒక పెళ్లి భోజనం మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఈ భోజనం ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని చాలా మంచి ఒక
క్యూజైన్ని అంటే ఎప్పుడూ కూడా ఆ పర్టిక్యులర్ హోమ్ మేడ్ క్యూజైన్ని కానీ ప్రిఫర్ చేసినట్టయితే విదేశీ డిషెస్ కాకుండా తప్పకుండా మీకు 18% వరకు ఈ పర్టిక్యులర్ ధరల పైన తగ్గింపు అనేది లభిస్తుంది. మూడోది, పెళ్ళి అని అంటే బట్టలు. ఎవరికైతే తయారవ్వడం నచ్చదో, నార్మల్గా ఇంకొకరి పెళ్ళికే మనం వెళ్ళి చాలా బాగా తయారవుతాం. అలాంటిది మన ఇంట్లో పెళ్ళి, మన పెళ్ళి అని మనము ప్రణాళికలు వేసుకునేటప్పుడు తప్పకుండా బడ్జెట్లోని చాలా ఎక్కువ మొత్తాన్ని మనము బట్టలు, దుస్తుల మీద కూడా మనం కేటాయించి పెడతాము. కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారడం వల్ల ఎలా చేస్తున్నారు అని అంటే, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ చీరలు ఆ టైంలోని ఈ గోల్డ్ బార్డర్స్ అనో ఇవి అవి అని చాలా ప్రెషియస్గా ఉండే ఇటువంటి చీరల్ని మనం తీసి మళ్ళీ రీక్రియేట్ చేసుకుని లోకల్ టైలర్స్ తోటి కావాల్సినట్టుగా మనం డిజైన్ చేయించుకుని వేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే దాదాపుగా 33% వరకు మన కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొంత అంటే ప్రీ లవ్డ్ ప్రోడక్ట్స్ అనేవి రావడం మొదలుపెట్టినాయి. ప్రీ లవ్డ్ అంటే ఏంటి? ఇంతకు ముందే ఒకళ్ళు వేసుకుని 1-2 సార్లు వేసుకున్న దుస్తుల్ని మళ్ళీ బ్రాండ్ న్యూగా చాలా కొత్తగా మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. సో ఒక్కసారి అయ్యే ఈవెంట్ మీద తప్పకుండా ఎక్కువే ఖర్చు పెట్టాలి అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆర్థికంగా కానీ మనం ఆలోచించి ఒక మంచి ఉపాయంతో తక్కువ కాస్ట్ అవ్వడానికి కానీ ట్రై చేసినట్టయితే తప్పకుండా ఇటువంటి ప్రీ లవ్డ్ దుస్తులని కూడా సెలెక్ట్ చేసుకున్నట్టయితే 33% మనం ఆ ఖర్చుని తగ్గించుకుని ఇంకెక్కడైనా మనకి పనికొచ్చే విషయాలు పెట్టినట్టయితే చాలా బాగా ఉంటుంది కదా అనేది ఒక చిన్న సలహా. నెక్స్ట్, డెకరేషన్ మీద అంటే మనము చాలా ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత బాగా డెకరేషన్ అనేది గుర్తుండిపోద్దని అనుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ ఏవైతే న్యాచురల్గా పువ్వులు ఉంటాయో అవి అండ్ ఫ్యాబ్రిక్స్ అంటే క్లాత్స్ని వాడుతూ ఎక్కువగా డిజైన్స్ అనేవి చేస్తున్నారు. కానీ దీనికి బదులుగా ఆర్టిఫిషియల్ పువ్వుల్ని వాడుతూ కూడా మంచి లైటింగ్స్ తోటి అదిరిపోయే డెకరేషన్ని అయితే చేయగలుగుతాం. అండ్ అది కూడా ఈ మధ్యన వచ్చే ఆర్టిసన్స్ కానీ డెకార్స్ చేసేవాళ్ళు కానీ రీసైకిల్ చేసి మెటీరియల్స్ని వాడటం అనేది మనం చూస్తున్నాము. సో మీకు తగ్గట్టుగా మీ టేస్ట్ యొక్క అనుసరంగా మీది కానీ మీ స్పౌస్ది కానీ ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని ఆ పర్టికులర్ డెకార్ మేనేజర్స్కి మీరు కానీ చెప్పినట్టయితే వాళ్ళ రీసైకిల్డ్ ఐటమ్స్ని ఎంత బాగా యూటిలైజ్ చేసి ఆ డెకరేషన్ యొక్క అందాన్ని ఇంకా పెంచగలుగుతున్నారు అనేది కూడా మనము చూడగలుగుతున్నాం. సో ఇటువంటి ఆప్షన్స్ని కూడా ఫస్ట్ ట్రై చేస్తే తప్పకుండా మీరు ఈ డెకరేషన్ పైన పెట్టే ఖర్చు దాదాపుగా 30% వరకు తగ్గింపు అంటే కాస్ట్ని తగ్గించవచ్చు అని తెలుస్తుంది ఈ విధంగా మీరు చేస్తే. ఐదవది, వెడ్డింగ్ కార్డ్స్. సో ఒక పెళ్ళి అని అంటే మనము పత్రికలు వేసి అందరికీ వెళ్ళి ఇంటింటా పంచడం అనేది మనకి ఎప్పటి నుంచి వచ్చే ఆనవాయితీ. కాకపోతే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అంతా కూడా డిజిటల్ రూపానికి మారిపోయింది. సో ఇప్పుడు మీరు వీడియోస్ కానీ చాలా క్రియేటివ్గా ఫొటోస్తో పాటుగానే వెన్యూ ఒక లొకేషన్ని మీరు మ్యాప్స్లో పిన్ చేసుకుంటూ అండ్ అలానే ఈ క్యూఆర్ స్కానర్స్ని వాడుతూ చాలా క్రియేటివ్గా కొత్త కొత్త ఐడియాస్తో వస్తున్నారు. సో అటువంటి వీడియోస్ని పంపిస్తూ కూడా మీరు ఇచ్చేయగలిగితే అంటే పత్రికల బదులుగా డిజిటల్ ఫామ్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా 80% వరకు మీరు ఈ ఖర్చుని ఆదా చేసుకోవచ్చు. అంటే ఇంటికి వెళ్ళొద్దు అంటారు, ఇంటికి తప్పకుండా వెళ్ళండి, కానీ కార్డ్ని మీరు డిజిటల్ ఫామ్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి గుర్తుంటుంది, ఎక్కడో పెట్టేసాం మర్చిపోయాం అది ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఇవన్నీ కాకుండా కూడా ఈ డిజిటల్ ఇన్వైట్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు పాపులర్ అయిపోయినాయి. సో ఇవి ముఖ్యమైన వాటి మీద. ఇవి కాకుండా మిగతా చిన్న చిట్కాలు ఎలాగైతే మీరు పెళ్లికి అయ్యే ఖర్చుల్ని తగ్గించుకోగలుగుతారని తెలియపరుస్తాను. సో పెళ్లికి ముందు చాలా రకాల పూజలు, సెరిమనీస్, కొన్ని ఫంక్షన్స్ అనేవి మనం పెట్టుకుంటాం. సో వీటికి మళ్ళీ బయటికి వెళ్ళి ఒక పార్టీ హాల్ లాగానో కమ్యూనిటీ హాల్ లాగా వెతకకుండా ఇంట్లోనే కొంతమందిని పిలిచి అవి ముగించేసుకుంటే చాలా వరకు ఖర్చు అనేది తగ్గుతుంది. రెండోది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బట్టల విషయానికి వస్తే మీ అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ కబోర్డ్స్కి వెళ్ళి తప్పకుండా మీరు కానీ శారీస్ని వెతుక్కుని తీసుకొచ్చినట్టయితే అది మంచి రీతిలోనే ఒక మంచి గుర్తుగానే ఉంటుంది. అండ్ అలానే కాస్ట్ పరంగా ఖర్చు పరంగా కూడా చాలా తగ్గింపు ధరల్లోనే మీరు మంచి దుస్తులని మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మూడోది, తెలిసిన విషయమే, మీరు మండపానికి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఫోటోగ్రఫీతో మాట్లాడుతున్నప్పుడు ఆర్ లేకపోతే మీరు డెకరేషన్కి మాట్లాడుతున్నప్పుడు వీటన్నిటి మీద కూడా చాలా రకాల బార్గెనింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అంటే మీలో ఎవరు మీ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇలా బేరం ఆడగలరో వాళ్ళని తీసుకెళ్ళి ముందు నుంచో పెట్టినట్టయితే తప్పకుండా మంచి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అనేవి లభిస్తాయి. అండ్ ఈ మధ్యన ఇటువంటి తగ్గింపు ధరలకి ఇవ్వకుండా కాంబినేషన్స్ అనేవి ఇస్తున్నారు. అంటే ఇది తీసుకుంటే మీకు ఇది, ఈ సేవ కూడా మేము అందిస్తాం అన్నట్టు. సో అవన్నిటినీ కూడా మీ యొక్క పరిస్థితుల్ని బట్టి అవసరమా కాదా అనేది లెక్క చేసుకున్న తర్వాతే మీరు ముందుకెళ్ళి చేయాలి. అయితే ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఎవరైతే పెళ్ళి అవుతుందో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొన్నిసార్లు డిస్కషన్స్ చేయకపోవడం మూలాన, ఇద్దరు ఒకే లక్ష్యాలు కానీ ఆర్ ఇద్దరి యొక్క అండర్స్టాండింగ్ ఒకేలా లేకపోవడం మూలాన కూడా కొన్నిసార్లు తక్కువ ఖర్చు ఆర్ కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి అంత తృప్తిని అయితే పొందటం లేదు. సో కపుల్స్గా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారో వాళ్ళందరూ తెలిసి
ఆర్థిక పరంగా మీరు గాని డబ్బుల్ని ఆదా చేసుకోవాలి అని అనుకుంటే ఈ 3 తప్పుల్ని కామన్‌గా చేసేదైతే చేయకుండా ఉంటే తప్పకుండా డబ్బుల్ని ఆర్థిక పరంగా కూడా మీరు ఒక మంచి విన్ విన్ సిట్యుయేషన్‌లోనే ఉంటారు. సో మొట్టమొదటిది అసలు మీకేం కావాలి, పెళ్ళికొడుకుకేం కావాలి, పెళ్ళికూతురికి ఏం కావాలని వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. సో డెకరేషన్ ఈ పరంగా ఉండాలి ఆర్ బట్టలు ఇటువంటి వాటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ మండపంలోని ఆర్ పెళ్లి ఎక్కడ జరగాలి అనే దాని మీద నిర్ణయం. అన్నిటి మీద కూడా ఇద్దరు కూర్చొని ఫస్ట్ చర్చించుకోవాలి. వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో ఏమవుతది ఫ్యూచర్‌లో అంటే పెళ్లి జరిగే టైంలో అరే ఇది అనుకున్నామే ఇంకేదో అయ్యిందే, వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనే ఇది లేకుండా ఒక క్లారిటీ అనేది ఏర్పడిపోతుంది. ముందుగానే కూర్చొని రిసర్చ్ అనేది చేయాలండి. సో చాలా వరకు మనకు ఓపిక ఉండకుండా, టైం ఉండకుండా పెళ్ళినప్పుడు మాత్రమే లీవ్ తీసుకొని పెళ్లికి డైరెక్ట్‌గా వచ్చేయడం ఇటువంటి కేసెస్‌ని ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్నాం. కాకపోతే పెళ్లి అనంటే ముందు నుంచి కొంచెం మనము లీవ్ తీసుకొని కూర్చొని 1, 2, 10 ఆప్షన్స్ వరకు చూసుకొని ఏది బెటర్ ఆప్షన్ అనేది మనం రిసర్చ్ చేసుకున్న తర్వాత ఒక విషయాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే తప్పకుండా కాస్ట్ పరంగా మాత్రమే కాకుండా క్వాలిటీ పరంగా కూడా మనకి చాలా విషయాల్లోనే మనం లాభపడతాము. అండ్ అలానే చాలా రీసెంట్‌గా ఆర్ లేకపోతే రీసెంట్‌గా జరిగే ఒక సర్వే ఆధారంగా ఆర్ ప్యాటర్న్ ఆధారంగా చేసే తప్పు ఏంటని గ్రహించినట్టయితే కపుల్స్ చాలా మంది వరకు అయ్యే ఖర్చులు, పెళ్లికి అయ్యే ఖర్చులు, వివిధ రకాల విషయాలకి పెట్టే ఖర్చు అన్నిటిని కూడా క్రెడిట్ కార్డ్‌ని స్వైప్ చేసి పెట్టేస్తున్నారు. అయితే దీని మీద క్యాష్ బ్యాక్స్, రివార్డ్స్ ఇటువంటివి చాలా వచ్చి క్రెడిట్ స్కోర్ ఎంత మెరుగుపడినప్పటికీ కూడా ఇలా చేయడం అనేది రిస్క్. ఎందుకు అనంటే టైంకి గాని మీరు చెల్లించలేకపోతే అంటే పెళ్ళైన తర్వాత ఆబ్వియస్‌గా ఖర్చులు అనేవి ఎక్కువే ఉంటాయి. సో అప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఆర్ ఒక టైట్‌గా సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయినప్పుడు మీరు గాని బిల్ గాని చెల్లించలేకపోతే ఆర్ ఆ పర్టిక్యులర్ టైంలో బిల్లింగ్ సైకిల్‌లోపు గాని కట్టకపోతే వడ్డీ అనేది ఎక్కువగా కట్టాల్సి ఉంటుంది. సో అందుకని క్రెడిట్ కార్డ్స్‌ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తూ అంటే ఒక లెక్క లేకుండా వాడినట్టయితే అది మిమ్మల్ని ట్రబుల్స్‌లోకి తీసుకెళ్ళి ముగిస్తుంది. సో అందుకని ఇవి కామన్‌గా చేసే తప్పుల్ని గాని అవాయిడ్ చేసినట్టయితే పెళ్ళనేది చాలా మంచి సంతోషకరమైన ఆ రోజు అండ్ ఆర్థికంగా కూడా మీకు అంత లెవెల్‌కి మీరు ఫ్రస్ట్రేషన్ గాని, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో అయితే ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా ఉంటుంది అని నమ్ముతూ క్లోజ్ చేయడానికన్నా ముందు అసలు మన దేశంలోనే యావరేజ్‌గా ఒక ఇండియన్ వెడ్డింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందని ఏదైనా అంచనా ఆర్ ఊహించగలుగుతారా? దీనికి ఆన్సర్ ఏంటి అనంటే 10 లక్షల మధ్య నుంచి ₹1,00,00,000 మధ్యలోనే ఖర్చు అనేది అవుతుంది. ఒక మామూలుగా అనంటే యావరేజ్‌గా మన దేశంలోనే పెళ్లి చేయడానికి. సో అంతే ఎక్కువ ఖరీదుతోటి ఒక డీసెంట్ వెడ్డింగ్ చేయాలి అనంటే ఎవరికన్నా కూడా కొంచెం గాబరా పడే ఒక సిట్యుయేషన్‌లోకి వస్తాము. కాకపోతే ముందే మనం బడ్జెట్‌ని ఏర్పరచుకొని డబ్బుల్ని కేటాయించుకొని ఏ విషయాలకి ఆర్ ఏ కార్యక్రమాలకి ఎంతెంత డబ్బుల్ని దాచుకున్నామో దాని యొక్క ఆధారంగా వివిధ రకాల విషయాల్ని కంపేర్ చేసుకొని ఎక్కడికైతే నేను ఇప్పుడు చెప్పిన చిట్కాల్లోని ఏదో 1, 2 కూడా మీరు యూజ్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ పొదుపు అనేది వస్తుంది. సో ఆన్ దిస్ పర్టిక్యులర్ నోట్ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు గాని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నట్టయితే ఆర్ పెళ్లి ఆలోచన ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అయితే ఈ వీడియోని ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. ఆన్ దట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.